హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. అంపైరింగ్ నిర్ణయాలు కొన్ని ఫ్యాన్స్లో కాస్త కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ వచ్చాయి. ఫలానా బాల్ ఎందుకు నో బాల్ అయింది, ఫలానా బాల్ ఎందుకు నో బాల్ అవ్వలేదు, ఫలానా స్టంపింగ్ ఎందుకు అలవ్ చేశారు, ఫలానా స్టంపింగ్ ఎందుకు నో బాల్ ఇచ్చారు, ఇదేంటి పరిస్థితి అని చెప్పి కాస్త కన్ఫ్యూజన్ అనేది డెఫినెట్లీ కనిపిస్తూ ఉంది. అండ్ దానికి తగ్గట్టుగా కొన్ని వ్యాఖ్యానాలు కూడా కనిపిస్తూ వచ్చాయి. బాయాస్ అని, బాయ్స్ అని, గర్ల్స్ అని ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు. బట్ అట్ ది అవుట్ సైడ్ ఆల్ దోస్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్ డెసిషన్స్. ఎందుకు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముఖ్యంగా 4 ఇమేజెస్ బాగా వైరల్ అవుతూ వచ్చాయి. ఒకటి మిచెల్ స్టార్క్ నో బాల్ ఇచ్చింది, విఘ్నేష్ పుత్తూర్ నో బాల్ ఇవ్వంది. ఈ కంపారిజన్ ఒకటి జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం అక్కడ మీకు విల్ జాక్స్ కూడా స్టెప్ చేశాడు, అతనికి కూడా నో బాల్ ఇవ్వలేదని దీంతో పాటు ఈ ఇమేజ్ కూడా వస్తుంది. అండ్ దెన్ దెర్ ఇస్ క్లాసన్ స్టంపింగ్, క్లాసన్ రికిల్టన్ షాట్ ఆడే ముందు గ్లౌజ్ ముందుకు తీసుకొచ్చాడని అక్కడ నో బాల్ రావడం. బధోని అవుట్ అయినప్పుడు గ్లౌజ్ ముందుకున్నాయి కదా, ధోనికి ఎందుకు అవుట్ ఇవ్వలేదని చెప్పేసి అనడం. సో ఇలా వీటి గురించి చాలా పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది. సో లెట్ us క్లియర్ ఆల్ ది కన్ఫ్యూజన్ హియర్. ఫస్ట్ స్టంపింగ్తో వెళ్దాం. ఈ క్లాసన్ ఇమేజ్ని చూడండి మీరు. రూల్ ఏం చెప్తుంది అంటే, బాల్ వేసిన తర్వాత బ్యాటర్కి బాల్ కాంటాక్ట్లో వచ్చేంత వరకు గ్లౌజ్ అనేవి స్టంప్స్ని దాటి ముందుకు రాకూడదు. కీపర్ గ్లౌజ్ అనేవి స్టంప్స్ దాటి ముందుకు రాకూడదు. అలా వస్తే ఇట్స్ నో బాల్. సో ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది ఏంటి, బాల్ బ్యాట్స్మెన్తో కాంటాక్ట్లో వచ్చే వరకు. కాంటాక్ట్ అయిన తర్వాత ఏమైనా చేసుకోవచ్చు, దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాంటాక్ట్ అంటే బ్యాట్తోనే అవ్వాల్సిన అవసరం లేదు. చేతి కావచ్చు, కాలు కావచ్చు, మూతి కావచ్చు, ముక్కు కావచ్చు, హెల్మెట్ కావచ్చు, ప్యాడ్ కావచ్చు, దేనికన్నా అవ్వచ్చు. కాంటాక్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అండర్లైనింగ్ వర్డ్ ఈ యొక్క రూల్లో. సో ఇక్కడ వెన్ రికిల్టన్ ప్లేడ్ దట్ షాట్, ఆ షాట్ ముందే అతను రెడీ అయ్యి ఆడక ముందే క్లాసన్ గ్లౌజ్ ఇలా ముందుకు వచ్చాయి, స్టంప్స్ కన్నా కొంచెం ముందుకు వచ్చాయి, విచ్ ఇస్ నాట్ అలౌడ్. అది నో బాల్. ఇది మీకు గుర్తుందంటే కనుక ఐ థింక్ రిషబ్ పంత్ కూడా ఒకసారి ఇలాగే చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో అది నో బాల్గా పరిగణించింది. అది ఎంఎస్ ధోని చేసినప్పుడు ఏమైందంటే, ఇమేజ్ చూసినప్పుడు కొంచెం స్టంప్స్ కన్నా ముందుందేమో అని అనిపిస్తుంది, కానీ మీరు వీడియో చూస్తే కనుక చాలా క్లియర్గా తెలుస్తుంది ద గ్లౌజ్ వర్ బిహైండ్ ద స్టంప్స్. స్టంప్స్ని క్రాస్ చేసి రాకూడదు. స్టంప్స్ లైన్లో ఉన్నా కూడా పర్వాలేదు, స్టంప్స్ని ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకూడదు. ధోని స్టంప్స్ని క్రాస్ చేయలే. ఇక్కడ బధోని స్టంపింగ్ అప్పుడు బాల్ బధోని కాంటాక్ట్లో రా. స్టంపింగ్ జరుగుతుంది అంటే జనరలీ బాల్ని పూర్తిగా మిస్ అవుతేనే స్టంపింగ్ జరుగుతుంది. సో పూర్తిగా బాల్ని మిస్ అయిందంటే కీపర్ వెయిట్ చేయాల్సిందే బాల్ స్టంప్స్ని దాటేంత వరకు. ముందే పట్టుకొని ఇలా లాగలేడు. సో వెయిట్ చేశాడు, కరెక్ట్గా తీశాడు కాబట్టి వాళ్ళు చాలా రీప్లేలు చూశారు, జూమ్ చేశారు, వీడియో కూడా చూశారు. అండ్ ధోనిస్ స్టంపింగ్ అనేది లీగల్ స్టంపింగే, అది నో బాల్గా అది ఏ విధంగానో డెసిషన్ తీసుకోవాలా. దీస్ ఆర్ వెరీ సింపుల్ రూల్స్. ప్రస్తుతానికి మనం మాట్లాడుకునేది వేర్ గ్లౌజ్ ముందుకు వచ్చాయంటే ఇబ్బంది. సో అందుకే క్లాసన్ విషయంలో అక్కడ నో బాల్ అనేది జరిగింది. ధోని విషయంలో నో బాల్ కాదు, డిస్మిస్సల్ అనేది వచ్చింది. ఇప్పుడు అసలు సిస్టమ్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, ఈ రిటర్న్ క్రీజ్ నో బాల్తో కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు ఈ రిటర్న్ క్రీజ్ హడావిడి ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ముందు ఈ ఇమేజ్ చూడండి. మనకి స్టంప్స్ పెడతాం, స్టంప్స్ పెట్టినప్పుడు ఒక లైన్ ఉంటుంది, దాన్ని బౌలింగ్ క్రీజ్ అంటారు. ఆ తర్వాత పాపింగ్ క్రీజ్ ఉంటుంది లెగ్ నో బాల్ చూడడానికి. ఆ తర్వాత పక్కన ఒక అడ్డంగా ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ రిటర్న్ క్రీజ్ అనేది అంటాం. అది స్టంప్స్ నుంచి 4 feet 4 inches దూరంలో ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ లెగ్ నో బాల్ చాలా క్లియర్గా తెలుసు అందరికీ, దట్ ఆ పాపింగ్ క్రీజ్ దాటి వెళ్ళిందంటే కనుక అది నో బాల్. రిటర్న్ క్రీజ్ నో బాల్ ఏదైతే ఉందో అది బ్యాక్ లెగ్కి సంబంధించింది. పాపింగ్ క్రీజ్ నో బాల్ అనేది ఫ్రంట్ లెగ్కి సంబంధించింది. రిటర్న్ క్రీజ్ నో బాల్ అనేది బ్యాక్ లెగ్కి సంబంధించింది. సో విల్ జాక్స్ వేసినప్పుడు అతని ఫ్రంట్ లెగ్ దాటింది, కానీ బ్యాక్ లెగ్ మాత్రం రిటర్న్ క్రీజ్ లోపలే ఉంది. అందుకే విల్ జాక్స్ డెలివరీ నో బాల్ కాదు, అది కరెక్ట్ డెలివరీ. పక్కన పెట్టిండు, కన్ఫ్యూజన్ దూరం. ఇప్పుడు మిచెల్ స్టార్క్ అండ్ అలాగే విఘ్నేష్ పుత్తూర్ది చాలా గట్టిగా వైరల్ అవుతూ, విఘ్నేష్ పుత్తూర్ది కనిపించలేదా, మిచెల్ స్టార్క్ది కనిపించిందా ఈ ఆఫెన్స్ అనేది, ఎందుకు ఇలా ఉంది ఇదేంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రిటర్న్ క్రీజ్ నో బాల్లో రూల్ ఏం చెప్తోంది అంటే, మీ కాంటాక్ట్, మీ ఫస్ట్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది రిటర్న్ క్రీజ్కి అవతలకి వెళ్తే నో బాల్, దాని మీద పడ్డా నో బాలే, యువతలు ఉంటే నో బాల్ కాదు. కాంటాక్ట్ అనే వర్డ్ అండర్లైన్ చేసుకోండి, లేదంటే కనుక డెలివరీ అప్పుడు ఆ ఒక ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందనే విషయం అండర్లైన్ చేసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, విఘ్నేష్ పుత్తూర్ ఆ ఇమేజ్ చూస్తే కనుక ఖచ్చితంగా నో బాల్ అనే కనిపిస్తుంది. బట్ మీరు ఇమేజ్ కాదు చూడాల్సింది, బౌలింగ్ యాక్షన్ చూడాలి. ఆ వీడియో ఇక్కడ నేను పెట్టలేను, పెడితే కనుక కాపీరైట్ వేస్తారు నాకు, అందుకే నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. విఘ్నేష్ పుత్తూర్ కేఎం ఆ రన్నింగ్ యాక్షన్లో వచ్చినప్పుడు అతని బ్యాక్ లెగ్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్కి బ్యాక్ లెగ్ ఈజ్ లెఫ్ట్ లెగ్, రైట్ ఆర్మ్ బౌలర్కి బ్యాక్ లెగ్ ఈజ్ రైట్ లెగ్. అతని బ్యాక్ లెగ్ ఏదైతే ఉందో
అది కాంటాక్ట్లో ఎప్పుడైతే గ్రౌండ్ మీద పడిందో, ఆ రన్అప్లో ఎప్పుడైతే వచ్చిందో ఆ బౌలింగ్ ఏరియాకి వచ్చినప్పుడు అది రిటర్న్ క్రీజ్ మీద ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ అతని టో ఏదైతే ఉందో అది మాత్రమే కాంటాక్ట్లోకి వచ్చింది. హీల్ వాజ్ స్టిల్ ఇన్ ది ఎయిర్. సో ఇది క్రీజ్ అనుకుంటే, రిటర్న్ క్రీజ్ అనుకుంటే అతని కాలు ఇలా ఉంది, వేర్ అతని టోస్ గ్రౌండ్ టచ్ అవుతున్నాయి, హీల్ టచ్ అవ్వట్లా. సో రూల్ ఏం చెప్తోంది ఇక్కడ, కాంటాక్ట్ అని చెప్పింది. అండ్ ఇంకోటి ఏం చెప్తోందంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పింది. రిటర్న్ క్రీజ్ నో బాల్లో చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, బౌలర్ రన్అప్తో బౌలింగ్ చేస్తూ వస్తున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ హిస్ బ్యాక్ లెగ్ అనేది రిటర్న్ క్రీజ్కి యువతల పడాలి. రిటర్న్ క్రీజ్కి అవతల పడిందంటే కుదరదు. ఆ 4 feet 4 inches డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ జోన్లోనే పడాలి. 4 feet 4 inches అవతల పడిందంటే అది నో బాల్, ఆర్ లైన్ మీద పడ్డా కూడా నో బాల్. సో విఘ్నేష్ పుత్తూర్ వేసినప్పుడు అతని ఫస్ట్ కాంటాక్ట్ అనేది ఇటువైపే పడింది, హీల్ వాజ్ ఇన్ ది ఎయిర్. ఫస్ట్ కాంటాక్ట్ లోపల పడింది, ఆ తర్వాత ఈ హీల్ ఏం చేసినా కూడా సంబంధం లేదు. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 2 అనేది లోపలే పడింది కాబట్టి విఘ్నేష్ పుత్తూర్ది నో బాల్ కాదు. అది నో బాల్ అని చెప్పడానికి ఎటువంటి ఇండికేషన్స్ లేవు. ఇమేజ్ చూస్తే కనుక కాల్ ఇట్లా ఉంది కదా అది నో బాల్ కదా అంటారు, కానీ అలా కాదు. వీడియో చూడాల్సిన అవసరం ఉంది. వీడియోలో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ లైక్ దిస్, ఆ తర్వాత హీల్ కిందకు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ బౌలింగ్ యాక్షన్లోకి వెళ్ళింది. మిచెల్ స్టార్క్ విషయానికి వస్తే లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద స్టంప్స్ వచ్చినప్పుడు క్రీజ్ ఇలా ఉందంటే అతని కాలు ఇలా పడింది, ఇలా లైన్ మీద పడింది. లైన్ మీద పడకూడదు, లైన్ మీద పడింది. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది లైన్ మీద పడింది, అందుకే మిచెల్ స్టార్క్ది నో బాల్. ఈ 4 ఇమేజెస్లో చాలా క్లియర్గా క్లాస్ ఉంది. ధోనీది అయితే ఇట్ ఇస్ వెరీ క్రిస్టల్ క్లియర్, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. రిటర్న్ క్రీజ్ నో బాల్ రూల్ అనేది బ్యాక్ లెగ్కి వర్తిస్తుంది, ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి వర్తిస్తుంది. అండ్ దానివల్ల అది నో బాల్గా పరిణమించలేదు. విఘ్నేష్ పుత్తూర్ వేసింది, మిచెల్ స్టార్క్ వేసింది, నో బాల్గా మారింది, అంతే. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. పూర్తి స్థాయిలో రూల్ చదవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ రూల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఉంటుంది, కొన్నిసార్లు లాస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. బౌండరీ దగ్గర విషయానికి వచ్చేస్తే కనుక మీరు కనుక బౌండరీ దగ్గర ఉన్నారు, బౌండరీ దగ్గర బాల్ ఆపే ప్రయత్నం చేస్తున్నారు, క్యాచ్ పట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఎప్పుడైతే బాల్తో ఫస్ట్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు మీ స్టెప్ అనేది బౌండరీకి ముందే ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు బౌండరీ ముందే చేసి ఆ తర్వాత మళ్ళీ బౌండరీకి వెళ్ళి బౌండరీలో జంపులు చేసుకుని ఇట్లా ఆడుకుని ముందుకు వచ్చి కూడా క్యాచ్ పట్టుకోవచ్చు, అది అవుటే. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం దాన్ని కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిటర్న్ క్రీజ్ని క్రాస్ చేస్తూ కూడా కాలు పడచ్చు, ప్రొవైడెడ్ ఈ క్రాసింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది గాల్లో ఉంటే చాలు, అంతే. అండ్ ఇంకొక క్వశ్చన్ ట్విట్టర్లో నన్ను అడిగింది ఏంటంటే, బ్యాట్స్మెన్ బౌండరీ దాటిన తర్వాత కూడా అంపైర్ పిలవచ్చు అతను, నేను పెవిలియన్లోకి వెళ్ళిపోయినా కూడా అంపైర్ పిలవచ్చు అతను వెనక్కి, ప్రొవైడెడ్ నెక్స్ట్ బాల్ పడకముందు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్మెన్ 18.2 దగ్గర అవుట్ అయ్యాడు, వెళ్ళిపోతున్నాడు, కొత్త బ్యాట్స్మెన్ కూడా వచ్చేసాడు, రెడీగా ఉన్నాడు బ్యాట్ ఆడడానికి. 18.3 డెలివరీకి సిద్ధపడ్డాడు, బౌలర్ రన్అప్ తీసుకొని సిద్ధపడ్డాడు. అక్కడ దాకా సమయం ఉంది వేర్ అన్ అంపైర్ క్యాన్ రివర్స్ ఎ డెసిషన్. అది టెక్నికల్ ఇంటర్వెన్షన్ కావచ్చు, థర్డ్ అంపైర్ చెప్పడం అవ్వచ్చు, లేదంటే కనుక క్యాప్టెన్ అపీల్ విత్డ్రా చేసుకోవడం అవ్వచ్చు. అది ఎప్పుడన్నా కూడా చేయొచ్చు బిఫోర్ ద బౌలర్ గెట్స్ రెడీ ఫర్ ద నెక్స్ట్ బాల్. జనరల్గా ఎందుకు ఫోర్త్ అంపైర్ వచ్చేసి బ్యాట్స్మెన్ బౌండరీ దగ్గరే ఉండమని ఎందుకు చెప్తాడు అంటే, T20 క్రికెట్లో డగౌట్లు బౌండరీ దాటిన వెంటనే ఉంటాయి. బౌండరీ దాటిన వెంటనే బ్యాట్ తీసేస్తారు, గ్లౌజ్ తీసేస్తారు, హెల్మెట్ తీసేస్తారు, ప్యాడ్ తీసేస్తారు. అంత ఎక్కువ టైం ఉండదు. అది కొంతమంది డైరెక్ట్గా పైకి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. సో దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ కిట్ వేసుకోవాలి, మళ్ళీ గ్లౌజ్ వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బౌండరీ దగ్గరే ఫోర్త్ అంపైర్ వచ్చి ఆపుతాడు, ఆగనైనా నువ్వు డెసిషన్ రాగానే కదులు అని చెప్తారు. అది ఒక్కటే రీజన్. వేర్ ఆ లా ఎలా అయిపోయిందంటే, బౌండరీ దాటిందంటే బ్యాట్స్మెన్ రావడానికి వీల్లేదు, అందుకే అంపైర్ ముందుకు వస్తున్నారని చెప్తారు. కానీ అలా ఏమీ లేదు. నెక్స్ట్ బాల్ సిద్ధపడేంత వరకు అంపైర్ దగ్గర టైం ఉంటుంది. సో ఇది కూడా ఇంకొక క్లారిటీ తెచ్చేసుకోండి. సో ఆల్ దిస్ డెసిషన్స్ ఆర్ రైట్ డెసిషన్స్. ఈ డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ వెళ్ళాయి కాదనట్లే, కానీ ఈ డెసిషన్ చుట్టూ ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చ అవసరం లేదు. హాయిగా మ్యాచ్లు చూసుకోండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే కనుక రూల్స్ ఎలాగో బయట ఎక్స్ప్లెనేషన్లు అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా బేసిక్లీ ఒక అంపైరింగ్ మాన్యువల్లో ఖచ్చితంగా ఉండే కోర్సులు ఇవన్నీ. మనం రాజస్థాన్ రాయల్స్లో ఏదో అంపైరింగ్ కోర్స్ ఏదో పెడితే అటెండ్ అయ్యాం, అందులో మనకి ఫుల్ మార్క్స్ వచ్చేది వేరే విషయం. కానీ అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది వాట్ ఆర్ ద రూల్స్, డిస్టెన్సెస్ ఎలా ఉంటాయి, స్టంప్స్ విడ్త్ అనేది ఎలా ఉంటుంది, అవన్నీ క్లియర్గా చెప్తారు. ఈ బ్యాక్ ఫుట్ నో బాల్ రూల్ అనేది మనం చూస్తూ ఉంటాం. టెస్ట్ మ్యాచ్లో కూడా కొన్ని చూసిన సందర్భాలు ఉన్నాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ద ఫ్రంట్ లెగ్ అండ్ బ్యాక్ లెగ్ అండ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంతే.